హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీ వెజ్ కిచెన్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే చింతచిగురు పప్పు నేర్చుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించుకుని కుక్కర్ పెట్టుకుని అందులో కందిపప్పు వేసుకుని 2 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. తర్వాత తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, శుభ్రం చేసుకున్న చింతచిగురు ఆ కందిపప్పులో వేసుకోవాలి. ఆ తర్వాత పప్పు ఉడకడానికి సరిపడా నీళ్లు పోసుకోవాలి. చిటికెడు పసుపు వేసుకోవాలి. కుక్కర్ మూత పెట్టుకుని 4 విజిల్స్ రానివ్వాలి. 4 విజిల్స్ వచ్చినాయండి. ఇప్పుడు పప్పు ఉడికిందో లేదో చూద్దాం. పప్పు ఉడికిందండి. ఇప్పుడు గరిటెతో పప్పుని ఇనుముకోవాలండి. స్టవ్ ఆన్ చేసుకుని కుక్కర్ పెట్టుకోవాలి. తర్వాత పప్పుకి పోపు పెట్టుకుందామండి. స్టవ్ వెలిగించుకుని చిన్న ప్యాన్ పెట్టుకుని అందులో నూనె వేసుకోవాలి. ఈ పప్పులో రుచికి సరిపడ ఉప్పు, కారం వేసుకోవాలండి. తర్వాత పోపు దినుసులు, వెల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు. ముందుగా వెల్లుల్లిపాయలు వేసుకోవాలండి. ఈ వెల్లుల్లిపాయలు దోరగా ఎర్రగా వేగాలండి. వేగిన తర్వాత మిగతా పోపు సామాన్లు అందులో వేసుకోవాలి. ఈ పోపుని దోరగా వేయించుకుని వేగిన తర్వాత ఆ పప్పులో వేసుకోవాలి. పోపు వేసుకుని పప్పుని శుభ్రంగా కలుపుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే మన చింతచిగురు పప్పు రెడీ.